హాయ్ అండి అందరికీ. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన రవ్వ బర్ఫీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయే బర్ఫీని చాలా సింపుల్గా టేస్టీగా అలాగే పిల్లలు ఎంతో చూడగానే మెచ్చేలాగా అయితే ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి. ఎలానో వీడియో మొత్తం అయితే చూసేయండి. అసలు రాని వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటారు. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 కప్పుల బొంబాయి రవ్వకు 5 కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను. ఖచ్చితంగా మనం ఒకటికి ఒకటి ఎక్స్ట్రానే వేయాలండి. 2 కప్పులు కాబట్టి నేను 5 కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు బొంబాయి రవ్వను వేస్తూ కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి. మనం ఇలా కలపటం వల్ల ఉండకట్టుకోకుండా బర్ఫీ అనేది చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఇలా బొంబాయి రవ్వను వేస్తూ మొత్తం ఉండకట్టకుండా అయితే కలుపుతూనే ఉండాలి. మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి ఇలా చేయాలి. ఇలా మొత్తం బొంబాయి రవ్వ తిప్పిన తర్వాత మంచిగా ఉడికిపోతుందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం 1 కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టమైతే 2 కప్పులు షుగర్ అయినా వేసేసుకోవచ్చు. మేమైతే షుగర్ తక్కువ తింటామని 1 కప్పు షుగర్ అయితే వేసాను. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత దీనికి రుచికి సరిపడా కొంచెం అంత వేసి వేయనంత చిటికలంత ఉప్పు అయితే వేసుకొని ఇలాచి అయితే మంచి ఫ్లేవర్ కోసం వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కడాయి నుండి సపరేట్ అయ్యే వరకు అయితే కలుపుకోవాలి. చూసారు కదా అండి, ఇలా అయితే పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఒక 2 బౌల్లోకి అయితే తీసేసుకొని ఒక బౌల్లో అయితే ఫుడ్ కలర్ వేసి కలర్ మొత్తం మారే వరకు అయితే ఇలా స్పూన్తోని కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత చూసారు కదండి, సపరేట్గా ఉంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే ఫ్లాట్గా ఉన్న గిన్నెలో బౌల్లోకి అయితే తీసేసుకొని మనం ముందు కలర్ కలిపిన దాన్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వైట్ కలర్లో ఉన్న దాన్ని అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేస్తే పిల్లలు అనేది చాలా ఇష్టపడతారు. వెరైటీగా ఉంటుంది కాబట్టి మీ పిల్లలు కూడా తప్పకుండా మీరు ట్రై చేసి ఇవ్వండి. చాలా ఇష్టపడతారు, ఇష్టంగా కూడా తింటారు. మీరు స్కూల్స్కి కూడా పంపించవచ్చండి లంచ్ బాక్స్లోకి, అంత బాగుంటుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత బౌల్ నుంచి అయితే సపరేట్ చేసేసేయాలి. ఇలా చేసిన తర్వాత మనం చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోవాలండి. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా తక్కువ సమయంలోనే మనం దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలి అనిపించినా, పిల్లలకు తినాలి అనిపించినా, అవసరమైతే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఇలాంటి స్వీట్ చేసి అయితే వాళ్ళకి ఇవ్వచ్చు. పిల్లలు మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారండి. ఇది చూస్తే మాత్రం ఇష్టంగా కూడా తింటారు. మీరు తప్పకుండా ఇదే ప్రాసెస్లో చేసి అయితే మీ పిల్లలకి ఇవ్వండి. వద్దన్నా కూడా తింటుంటారండి, అంత బాగుంటుంది. ఎందుకంటే పిల్లలకి అనేది మనం ఏది చేసినా కూడా వెరైటీగా ఉంటేనే వాళ్ళకి నచ్చినట్టుగా తింటారు. ఇక ఇలా చేసి పెట్టామంటే మాత్రం ఖచ్చితంగా ఇష్టపడతారండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో మనకైతే కామెంట్ చేయండి ప్లీజ్.